గర్భధారణకు ముందే పుట్టబోయేది ఎవరో చెప్పొచ్చట. తల్లి కావడం అనేది నిజంగా ఓ వరం. బిడ్డకు జన్మనివ్వడం అంటే అది తల్లికి పునర్జన్మతో సమానం. పిల్లల్ని కనడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సుంటుంది. కొంతమంది తల్లులు తమకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటే, మరికొంతమంది మాత్రం అబ్బాయి పుడితే బాగుండని కోరుకుంటారు. ఇంతకు ముందంటే లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో ముందే తెలుసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు అందుకు వీలు లేకుండా పోయింది. అయితే గర్భం దాల్చకుండానే మహిళలు తమకు పుట్టబోయేది ఆడపిల్ల లేదంటే అబ్బాయా తెలుసుకోవచ్చట. అది కూడా గర్భవతి కావడానికి కొద్ది నెలల ముందుగానే. కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. అంతా ట్రాష్ అని కొట్టిపారేయకండి. ఇది కెనడా పరిశోధకుల రీసెర్చ్ లో వెల్లడైంది. ఇంతకు అదెలా సాధ్యమంటారా? తక్కువ రక్తపోటు ఉన్న ఆడవాళ్లు అమ్మాయిలకు జన్మనిస్తున్నారని, అదే సమయంలో రక్తపోటు కాస్త అధికంగా ఉన్నవారు మగపిల్లలకు జన్మనిచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. గర్భం దాల్చడానికి ముందే బ్లడ్ ప్రెషర్ ద్వారా ఎలా ఎవరు పుడతారో తెలుసుకోవడం ఇదే తొలిసారి. పిల్లలను కనాలని భావిస్తున్న కొందరు మహిళలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందుకోసం వారు చైనాలోని లియుయాంగ్ ప్రాంతానికి చెందిన స్త్రీలను ఎంపిక చేసుకున్నారు. వారి వయసు, అలవాట్లు, బరువు, కొలెస్ట్రాల్ లాంటి వివరాలతో పాటు వారి బీపీని కూడా పరీక్షించారు. తెలిసిందేంటంటే 1411 మందిలో 739 మంది అబ్బాయిలకు జన్మనివ్వగా 672 మందికి ఆడపిల్లలు పుట్టారు. సాధారణ రక్తపోటు 120 నుండి 80గా ఉంటుందని తెలుసు కదా. ఇందులో 120ని సిస్టోలిక్, 80ని డయాస్టోలిక్ అంటాం. ఆడపిల్లలకు జన్మనిచ్చిన వారిలో గర్భధారణకు ముందు సగటున సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 103.3 mmHg ఉంటే, మగపిల్లలకు జన్మనిచ్చిన వారిలో అది సగటున 106గా ఉంది. అంటే బీపీ కాస్త ఎక్కువగా ఉన్నవారు అబ్బాయిలను కంటే తక్కువగా ఉన్నవారు అమ్మాయిలకు జన్మనిచ్చారు.